గ్లోబ్ ట్రోటర్ SSMB 29 ఈవెంట్కి వెళ్ళాలంటే పాస్ కావాలి. కాదు పాస్పోర్ట్ కావాలి. ఇక్కడే పాస్పోర్ట్ చెక్ చేశారు. బైక్ పార్కింగ్ చేసి ఇక మొదలెడదామా. 4 కిలోమీటర్ల వాకు. అందరిగా కూర్చుంటూ లేస్తుంటూ ఎట్లనో నడుచుకుంటూ వెళ్ళాం. కానీ 4 కిలోమీటర్ పొడవాటిన మనుషులే. అసలు ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారా బాబు. 100 ఫీట్ LED స్క్రీన్ చూస్తుంటే బాహుబలి గుర్తుకు వస్తుంది. ఇదే గ్రౌండ్ RFC ఎంట్రీ గేట్ దగ్గరే. చెక్ చేసుకుంటూ పంపిద్దాం అనుకున్నారు కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. కుప్పలు జనాభాలు ఎగ్గబడిపోతున్నారు. ఎంత ఖాళీగా ఉందో చూడు మామ. ఇది గుర్తుపెట్టుకో. రాజమౌళి 18 years బిలో క్యాండిడేట్స్ రావద్దన్నారు కదా, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ 100 ఫీట్ LED స్క్రీన్ లైవ్లో చూస్తే ఉంది మామ, ఫీలింగ్ భలే ఉంది. జై తెలంగాణ, ఏ ట్రిబ్యూట్ టు అందగారికి. ఎవర్రా మీరంతా, మళ్ళీ బిలో 18 ఏజ్డ్ వాళ్ళు వద్దన్నారు. అయినా కూడా ఇంత జనాభా ఏంట్రా బాబు. గ్లిమ్స్ను టైటిల్ చూసేసాం. అది 3 సార్లు ఫెయిల్ అయింది టెక్నికల్ గ్లిచ్ వల్ల. అలా వెయిట్ చేసి ఈవెంట్కి ఇక ఎగ్జిట్. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్స్ ఓపెన్ చేసినా కూడా సాంగి సైడ్ రోడ్డు 4 కిలోమీటర్ మొత్తం ఫ్యాన్సే. ఎక్కడి నుంచి వచ్చారా ఇంతమంది. థ్యాంక్స్ టు ద పోలీస్ ఆఫీసర్స్. స్ట్రిక్ట్గా చేసి ఇంత జనాభా వచ్చినా కూడా తొక్కిసలాట జరగకుండా అందరినీ సేఫ్గా వెళ్ళేలా చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.